ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు పోరాట స్ఫూర్తితో కూడిన సాధారణ మహిళనే తెలంగాణ తల్లిగా రూపొందించినట్లు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ టి గంగాధర్ తెలిపారు. కిరీటాలు, ఆడంబరాలు లేని తెలంగాణ తల్లి ఉండాలని సీఎం సూచించారన్నారు. గంగాధర్ చిత్రీకరించిన తెలంగాణ తల్లిని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు సుమారు నెలన్నర రోజులు దాదాపు 100 మంది పనిచేసినట్లు ప్రముఖ శిల్పి, తెలంగాణ ఉద్యమకారుడు ఎంవి రమణారెడ్డి తెలిపారు. తెలంగాణ తల్లి రూపం, విగ్రహం, రూపశిల్పులు గంగాధర్, రమణారెడ్డితో ఈటీవీ ముఖాముఖి. తెలంగాణ తల్లి రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన ఇద్దరు కీలక వ్యక్తులు మనతో ఉన్నారు. అందులో ఒకరు ప్రొఫెసర్ టి గంగాధర్ గారు, అదేవిధంగా ఎంవి రమణారెడ్డి గారు. ఓకే, ముందుగా సార్, అంటే చాలా కీలకమైన తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించిన ఒక కీలకమైన అంశాన్ని ప్రభుత్వం మీకు అప్పగించింది. అయితే ఈ రంగంలో, ఫైన్ ఆర్ట్స్ రంగంలో మీకున్న అనుభవం, అదేవిధంగా మీకున్నటువంటి గతంలో చేసిన ఉన్నటువంటి అనుభవాలు ఏంటి సార్? బేసికల్గా నేను ఒక ఇలస్ట్రేటర్ని. డ్రాయింగ్ అనేది ఎవరికైతే దాంట్లో కమాండ్ ఉంటుందో వాళ్ళకు ఆ విజువలైజేషన్ కూడా కమాండ్ ఉంటుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి నాకు ఒక 35 ఏళ్ళ పరిచయం. నేను కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపల్ కాబట్టి అండ్ ప్రత్యేకంగా నాకు పిలిచి అయినా మనము తెలంగాణ తల్లిని మళ్ళీ ఒకసారి డిజైన్ చేయాలి అని అన్నారు. మనకి ఏంటంటే లేదా ఆ కిరీటాలు, ఆ ఆభరణాలు, ఆడంబరాలు కాకుండా పోరాట ప్రతిమ కలిగిన ఒక సాధారణ మహిళ, ఇలాంటి మనకు ఉండాలి. పోరాటంలో చాలా మంది సాధారణ మహిళలు ఉన్నారు, అందరు ఉన్నారు. అని మీరు దీనికి తగ్గట్లేదా కొన్ని డిజైన్స్ తీసుకురమని చెప్పారు నాకు. మీరు ఆ డిజైన్ చేసేటప్పుడు, డ్రాయింగ్ చేస్తున్నప్పుడు మీకు ప్రధానంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు? ఏ విషయాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు? అక్కడ పోరాటం కోసం లేదా రకరకాల, అంటే పోరాటంలో ఏదైతే చేతులు పైకి లేబట్టడం, రకరకాల పోస్చర్స్ ఉండే, నడుస్తూ భావంలో ఉద్వేగంగా ఉన్న కొన్ని డ్రాయింగ్స్ చాలానే చేశాను అట్లాంటివి. సో ఆయనకు అవన్నీ మనకు ఏంటంటే అయిపోయిన దాన్ని మనం మళ్ళీ ఇప్పుడు చూపించడం కాదు. సాధారణంగా పోరాట ప్రతిమ కలగాలనేది, కనబడాలనంటే లేదా ఆ కొంగు అనేది లేదా నడుముకు చెక్కుకోవడం అంటే అది కూడా అదే సింబాలిక్గా చూపిస్తుంది. కాబట్టి ఇది ఏదైతే ఉంది కదా, ఈ కొంగు అనేది పర్టికులర్ కదా, ఇది మన దగ్గర ఎప్పటికైనా పనికి వెళ్ళినా ఏదైనా పోరాటం ఉన్నా కూడా ఇది ఏంటంటే సింబాలిక్గా దాన్ని చూపిస్తుంది. దీన్ని డ్రాయింగ్ చేయించాను. అప్పుడు ఈ హస్తం అనేది లేదా సాధారణంగా ఉండే మామూలు కింది, కానీ అది కాకుండా అభయ హస్తం ఉండాలి. అంటే ఆల్రెడీ లేదా మనకు తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చేలాగా ప్రజలందరికీ లేదా ఒక అభయం ఇస్తున్నట్టు ఉండాలి. రాష్ట్రానికి పంటలను అవి చూపించాలి మనం అని చెప్తే దాని తగ్గట్టు లేదా వరి, మొక్కజొన్న, జొన్న, ఇంకా సజ్జలు అవి దాంట్లో చూపించాం. మెయిన్లీ చీరకు లేదా కలర్స్ రకరకాలు చూసి ఆయన ఒకటే అన్నాడు, పచ్చని రాష్ట్రంలాగా కనబడాలంటే ఒక పచ్చని చీర ఉంటే మనకు బాగుంటుంది అని చెప్పి లేదా ఆయన గ్రీన్ కలర్ సెలెక్షన్ మటుకు అయినది. అది పెద్ద డిజైన్లో మటుకు మళ్ళీ నేను ఒకటి చెప్పాను సార్, ఇందులో కాన్సెప్ట్ ఒకటి ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణ మహిళ కరెక్టే, కానీ ఈ తెలంగాణ తల్లి తీసుకురావడానికి ఎంతమందో పోరాడారు. ఆ పోరాటాన్ని చూపించాలంటే అని చెప్పి నేనేం చేసినాను, ఒక పెడెస్టల్ లాంటిది చేసి దాంట్లో ఆ పిడికిళ్ళు బిగించిన హ్యాండ్స్ కొన్ని పెట్టాను. ఎందుకంటే ఆ హ్యాండ్స్ రకరకాలుగా ఉంటాయి. రకరకాల వర్గాల వాళ్ళు, రకరకాల సబ్బండ వర్గాలు అంటాం కదా, వర్ణాలు, అట్లా అంటే బహుజనులు, వీళ్ళందరూ పోరాడితేనే ఇది వచ్చింది, సాధించాము అనడానికి ఆ పెడస్టల్లో నేను చూపించాను. ఇప్పటివరకు ఉద్యమ కాలం నుంచి ఉన్న తెలంగాణ తల్లిని రూపొందించింది కూడా మీరే. అయితే అందులో ఉన్నటువంటి ప్రధానంగా కిరీటం, చేతిలో బతుకమ్మ, కాళ్ళకు ముఖ్యమంత్రి గారు అదే దాన్నే దృష్టిలో పెట్టుకొని మనము కిరీటాలు అవి ఆడంబరాలు కాదు, మనకి కావాల్సింది పోరాటం ప్రతిమ కలిగిన మహిళ. అంటే తల్లి అనేది లేదా సాధారణ మహిళ ఉంటుంది, ఆ సాధారణ మహిళ కూడా లేదా సమయానికి లేదా పోరాట ప్రతిమ కూడా రూపుదాల్స్తుంది. సో అట్లాంటి ఆకారం ఉండాలి, కానీ ఇవన్నీ ఆడంబరాలు, కిరీటాలు అవన్నీ వద్దన్నారు. అప్పుడు ఆ రూపం ఇవ్వడంలో కేసీఆర్ ఉద్దేశాలు, ఆలోచనలు ఏంటి సార్? అప్పుడు ఆ కేసీఆర్ గారు లేదా జనరల్గా భారత మాతలాగా ఉండాలి మనకి అని చెప్పి ముఖ్యంగా అక్కడ చెప్పిందంటే భారత మాత కిరీటం ఉంటుంది. ఒకదాని మటుకు నేను కొంచెం కిరీటం యాడ్ చేసి, ఆ తర్వాత మళ్ళీ బతుకమ్మ కూడా ఉండాలన్నారు, దానికి బతుకమ్మ యాడ్ చేసి, అప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఆయన అప్పటి కేసీఆర్ గారు ఉద్యమకారులు ఆయన చెప్పినట్టు ఆయన కోసం నేను చేశాను. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గానే, కానీ ఒక ప్రొఫెసర్గా
ప్రిన్సిపల్కి బాధ్యతలు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆయన కోరిక మటుకు సో ఆయన దాంట్లో కూడా ఒక కాన్సెప్ట్ ఉంది ఇప్పుడున్న ముఖ్యమంత్రికి. సో దాని తగ్గట్టు కూడా లేదా నాకేంది మనం ఒక చిత్రకారులము దాన్ని ఎలా చూపించాలి రకరకాలుగా అడుగుతారు ఎవరైనా కూడా. సో నేను అనుకున్న దానికి లేదా ఆయన వాళ్ళు అనుకున్న దానికి నేను ఒక రూపం మటుకు ఇచ్చాను నేను. అంటే ఒక సగటు తెలంగాణ మహిళను స్ఫూర్తిగా తీసుకొని చిత్రీకరించామంటున్నారు, కానీ ఆ దేవతామూర్తి రూపంలో ఒక అభయాస్తం ఇస్తున్నట్టుగా మళ్ళీ ఇలా డిజైన్ చేశారు. తల్లిలు కూడా అభయాస్తం ఇవ్వరా? ప్రజలకు తన పిల్లలకు అభయాస్తం ఇస్తారు కదా. అది అక్కడ అభయాస్తం అనేది దేవత కాదు, తల్లులు కూడా ఇస్తారు. తల్లులు కూడా లేదా పిల్లల్ని ఆశీర్వదిస్తారు. అభయాస్తమే ఎవరని ఇవ్వచ్చు. మీద ఈ కీలకమైన ఘట్టంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు మీరు ఎలా భావిస్తున్నారు? నాకు ఇది ఒకటి అద్భుతమైన సంఘటన, మంచి అంటే గుర్తింపు తెస్తుందనేది ఒక ఆశ నాకు. గంగాధర్ గారు చిత్రీకరించిన ఈ తెలంగాణ తల్లిని కాంస్య విగ్రహ రూపంలో మలిచింది రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారు, గతంలో మీకున్నటువంటి విగ్రహాల రూపకల్పనలో అది తెలంగాణ ఉద్యమ సమయంలో మీకున్నటువంటి అనుభవాలు? సో నేను 2009 నుంచి కూడా తీవ్రంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై చాలా తిరగడం జరిగింది. సో ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అమరజ్యోతి కానీ రాజీవ్ గాంధీ విగ్రహం కానీ సో చాలా వరకు నేను శిల్పాల్లో ఈ తెలంగాణ వచ్చిన తర్వాత పాల్పంచుకోవడం జరిగింది. దాని క్రియేషను, దాన్ని తయారు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఉందో ఇది ఒక సామాన్య స్త్రీలా ఉండాలి, ప్రజల తెలంగాణ తల్లిలా ఉండాలి అనే ఒక అభిప్రాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ రేవంత్ రెడ్డి గారు స్వయంగా కళాకారుడు. సో రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఎంట్రన్స్ రాయడము ఏదో విషయాల్లో ఆయనే దీన్ని కంటిన్యూ చేయకపోవడం, బ్రేక్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆయనకి చాలా క్షుణ్ణంగా ఆర్టిస్టిక్ సెన్సిబిలిటీస్ ఉన్నాయి. అవి ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా డీప్గా చూస్తారు. సో ఆ రకంగా ఇప్పుడు ఈ ప్రజా ఉద్యమాల ద్వారా తెలంగాణ అనేది ఆవిర్భవించింది అనే భావన అక్కడ వ్యక్తం కావాలి అనే ఉద్దేశాన్ని ఆయన పర్యవేక్షణలో సో ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి మరి అంతా ఎక్కడో దూరంగా ఇంటీరియర్లో ఉన్న పెద్దంబర్పేటలో ఉన్న మా వర్క్షాప్ కూడా ఆయన స్వయంగా రావడం. సో దీన్ని ఒక మంచి భావనతోటి, సౌహృద్భావంతో ఇది ప్రజల తెలంగాణ తల్లిలా మన్నన పొందాలనే భావంతో ఆయన ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నాడు. ఇప్పుడు సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి విగ్రహం అంటే దాని స్పెసిఫికేషన్స్, బరువు, ఎత్తు ఎలా ఉంటుంది? ఇది 20 ఫీట్ల శిల్పము. అంటే తెలంగాణ తల్లి 17 ఫీట్ల హైట్ ఉంటుంది, 3 ఫీట్ల హైట్ కింద పీఠం భాగం అనేది ఉంటుంది. సో ఇది దాదాపు ఒక 7-8 వేల కిలోల బరువు ఉన్నటువంటి కాంస్య విగ్రహము. కానీ ఇది మల్టీ కలర్లో పెయింట్ చేయబడింది. సో ఇది ఒక మంచి హై క్వాలిటీ పెయింట్స్ తోటి ఇలా బెంజు, BMW లాంటి కార్లు వాడేటువంటి ఇంపోర్టెడ్ కలర్స్ తోటి దాన్ని పెయింటింగ్ చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది కళాకారులు మీ బృందంలో పాల్గొన్నారు? దీనికి ఎంత సమయం పట్టింది సార్ విగ్రహం తయారీకి? అంటే విగ్రహం దాదాపు 1.5 month చేయడం జరిగింది. సో దానికి ముందు చాలా గంగాధర్ గారు చాలా డిజైన్లు ఇవ్వడం అదంతా ఒక ప్రాసెస్. ఆ డిజైన్ కంక్లూజన్ అయిన తర్వాతనే ఈ శిల్పాకృతి అనేది మొదలైంది. దీంట్లో దాదాపు ఒక 100 మంది రకరకాల స్కిల్డ్ పీపుల్ సో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫోటో మాత్రమే బయటకు వచ్చింది. అంటే విగ్రహంలో అంటే పూర్తి 3D రూపంలో ఉంటుంది కాబట్టి ఇందులో కనిపించని ఇంకా విశేషాలు అంటే వెనుక వైపున కానీ ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఉంటాయా? అంటే ఫోటో అనేది 2 dimensional. ఇక్కడ కొద్దిమంది నాకు ఫోన్ చేయడం జరిగింది, ఫోటోలో ముంగట కడాలు లేవు కదా, తెలంగాణలో కడెం అనేది ఒక ఇది కదా అంటే బ్యాక్ సైడ్ నుంచి అది కనబడుతుంది. అన్నీ ఒక సామాన్య స్త్రీ ఏ రకంగానైతే ఉంటుందో హావభావాలు, కట్టు బొట్టులు, సో వాటికి సంబంధించిన ఎలిమెంట్లు అన్నీ కూడా ఈ శిల్పంలో కనబడతాయి. గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లికి ఇప్పుడు వస్తున్నటువంటి తెలంగాణ తల్లిని పోలుస్తూ రకరకాల సోషల్ మీడియాలో కానీ బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దానిపైన మీరేం చెప్తారు? సో చాలామందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. కాకపోతే ఎప్పుడైనా ఒక కొత్తదనాన్ని మనం సడన్గా తీసుకోలేము. ఇదివరదానిక మనకు కిరీటాలతోటి సో చాలా హంగు ఆర్భాటాలతోటి కనబడి ఒక సాధారణ స్త్రీ అయ్యేసరికి అయ్యో అనేవాళ్ళు ఉన్నారు. అద్భుతంగా ఉందనే చాలామంది మెసేజ్లు పెట్టారు.
సో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ ఒక దేవతామూర్తి అనేది గుళ్ళో ఉండాల్సింది. మన తల్లికి ఎప్పుడు మనం కిరీటాలు పెట్టుకుని తిరగం కదా. మన ఇంట్లో పొద్దున్న లేస్తే మనం మన తల్లిని చూస్తాం, ఒక సామాన్య తల్లిలాగా చూస్తాం. సో ఆ రకంగా ఇప్పుడు పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ ద్వారా మనకు ఒక తెలంగాణ తల్లిని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అది మన ఇంట్లో మనిషిలాగా, మన హృదయంలో మనిషిలాగా ఉండాలంటే మన తల్లి ఎట్లుందో అట్లనే ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవతామూర్తి తల్లి అనేది రెండు బైఫర్కేట్ చూడాలి. ఇది మన సాంప్రదాయానికి సంబంధించినటువంటి కట్టుబొట్లతో ఉన్నటువంటి స్త్రీమూర్తి. మనకి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. మన రాష్ట్రం ఎన్నో గొప్ప శిల్ప సంపద ఉంది, సంస్కృతులు ఉన్నాయి. సో ఇవన్నీ భాషలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అందులో అన్నీ మనం క్రోడీకరించలేం. సో కాబట్టి మనకు స్త్రీమూర్తి అనేది, తల్లి అనేది ముఖ్యమైన అంశం. కాబట్టి ఒక సామాన్య స్త్రీ ఇది. ఇప్పుడు కొద్దిమంది అన్నారు బతుకమ్మ లేదు, లేకుంటే ఇప్పుడు బతుకమ్మ మనదే, బోనాలు మన సమ్మక్క సారాలమ్మ అసలు ప్రపంచంలోనే గొప్ప ట్రైబల్ ఫెస్టివల్, అది మనదే, సదర్ మనదే. సో ఇవన్నీ అక్కడ మనం చూపించడం అనేది కుదరదు. మరి ఈ లెక్కను చూస్తే ఒక బతుకమ్మనే ఎందుకు చూపించాలి, మిగతా వాళ్ళు బాధపడరా? సో అంటే అది డిబేటబుల్ ఇష్యూ. కానీ ఇక్కడ ఒక కళాకారుడిగా మేము చూడాల్సింది ఏంటంటే మన సంస్కృతి ఉట్టిపడేలా ఉన్నటువంటి ఒక మదర్ కావాలి. సో ఆ మదరు మనము ఏ రకంగా మనం ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఇది ఆత్మార్పణలతోటి త్యాగాలతోటి సాధించుకున్న రాష్ట్రం, త్యాగాల ద్వారానే మన తెలంగాణ తల్లి ఆవిర్భవించింది అనే అంశం అక్కడ అద్భుతంగా గంగాధర్ గారు చిత్రీకరించారు. థ్యాంక్ యూ సార్. ఇది తెలంగాణ తల్లి రూపకల్పన వెనుక ఉన్నటువంటి జరిగినటువంటి కసరత్తు, అదేవిధంగా దాన్ని తీసుకున్నటువంటి జాగ్రత్తలు. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సచివాలయం ప్రాంగణంలో ఆవిష్కరించబోతున్నారు. కెమెరామెన్ నవీన్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.